హాయ్ గాయ్స్, అందరూ 8 వసంతాలు మూవీ చూసే ఉంటారు కదా. అందరూ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు ఈ మూవీ గురించి. ఇందులో చాలా డైలాగ్స్ ఉన్నాయి, హార్ట్కి టచ్ అయ్యేలా. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు నా క్యారెక్టరే ప్లే అవుతుందా అనిపించింది. ఏంటి సోది చెప్తున్నా అనుకుంటున్నారా? లేదండి, నిజం. నా లైఫ్లో కూడా ఒక వరుణ్ ఉన్నాడు, కార్తిక్ కూడా ఉన్నాడు. కానీ తనలా నేను మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ తీసుకోలేదు. కానీ లైఫ్లో వరుణ్కి సపోర్ట్ చేసి నన్ను అవమానించిన వాళ్ళ మీద నన్ను నేను గెలిచాను. తను చెప్పినట్టుగా బాగా కష్టపడే అమ్మాయి కొంచెం అందంగా ఉంటే చాలు, తనలో ఉండే గుణాలన్నీ మర్చిపోతారు. పైగా వేలెత్తి చూపి అవమానిస్తారు, నిందలేస్తారు. ఎస్, అడ్రస్ అస్ బై అవర్ క్వాలిటీస్, బట్ ఇది ఎవ్వరూ గుర్తించరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే భక్తి, అందం కాదు. మదర్ తెరిసా అంటే కరుణ, అందం కాదు. సరస్వతి అంటే విద్య, అందం కాదు. గౌరీ అంటే తపస్సు, దుర్గా అంటే ధైర్యం, లక్ష్మి అంటే శుభం. ఇలా ఏ దేవతనైనా వాళ్ళ క్వాలిటీస్ కోసం మాత్రమే పూజిస్తారు, అందం కోసం కాదు. నీ గుణాలే నీ సంతకాలు అవ్వాలి. ఇలాగే నా సంతకంగా మారింది లావణ్య వేదాకృతి. అందుకే ప్రపంచాన్ని మగాడిలో కాకుండా ఆడదాన్ని అందాన్ని దాటుకొని చూడగలిగితే ఆమెలో ఒక సముద్రమే కనిపిస్తుంది. గుణాలతో నిండిన ఒక దేవతే దర్శనమిస్తుంది. సో సీక్స్ ఫర్ ద గాడెస్ ఇన్ యూ. ఎస్, నాలో నేను చూశాను.